జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్పై ఒక మహిళ ఆరోపణ వీడియోలు సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలోనే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా కిరణ్ రాయల్ మీద మీడియాలో వస్తున్న ఆరోపణపై పూర్తిస్థాయి పరిశీలన జరపాల్సిందిగా పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ మేరకు జనసేన పార్టీ కాన్ఫ్లిక్ట్ కమిటీని ఆదేశించారు. అలాగే పార్టీ ఆదేశాలు ఇచ్చే వరకు జనసేన పార్టీ కార్యక్రమాలకి కిరణ్ రాయల్ను దూరంగా ఉంచాలని కూడా నిర్ణయించారు. ఈ మేరకు జనసేన పార్టీ నుంచి ఒక ప్రకటన అయితే విడుదలైంది. ఇదే క్రమంలోనే పార్టీ శ్రేణులకు జనసేన కీలక విజ్ఞప్తి చేసింది. ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి పెట్టాలని, సమాజానికి ఉపయోగం లేని వ్యక్తిగతమైన విషయాలను పక్కన పెట్టాలని జన సైనికులు, వీర మహిళలు, పార్టీ నేతలకి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అలాగే చట్టానికి ఎవ్వరూ అతీతులు కాదని, చట్టం తన పని తాను చేసుకుంటూ ఉంటుందని కూడా స్పష్టం చేశారు. జనసేన తిరుపతి ఇన్ఛార్జిగా ఉన్న కిరణ్ రాయల్ తన వద్ద ₹1 కోటి పైగా అప్పు తీసుకుని మోసం చేశారంటూ ఒక మహిళ ఇటీవల సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ₹1 కోటి పైగా నగదు, 25 సవర్ల బంగారం తీసుకున్నారని, తిరిగి అడిగితే బెదిరిస్తున్నారని, తనకు చావే దిక్కంటూ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో వైరల్ కాగా మరుసటి రోజు కిరణ్ రాయల్ కి సంబంధించిన ఒక ఆడియో వీడియో కూడా వైరల్ అయింది. దీంతో కిరణ్ రాయల్ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో ఆదివారం కిరణ్ రాయల్ ఇంటిని మహిళా సంఘాలు ముట్టడించాయి. మహిళను మోసం చేసిన కిరణ్ రాయల్ ని వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. మరొక వైపు తనపై వస్తున్న ఆరోపణలపై కిరణ్ రాయల్ స్పందించారు. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం జరిగి అప్పుడే సెటిల్ అయిన అంశాన్ని ఇప్పుడు తెర మీదకు తీసుకొస్తున్నారని ఆరోపించారు. దీని వెనుక వైసీపీ హస్తం ఉందని కూడా ఆరోపించారు. ఇక అప్పటి అంశాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చి తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయమై అడిషనల్ ఎస్పీని కలిసి కిరణ్ రాయల్ ఫిర్యాదు చేశారు. దీనిపై త్వరలోనే కోర్టులో రిట్ పిటిషన్ కూడా వేయబోతున్నామని కిరణ్ స్పష్టం చేశారు. ఇక తన ఫోన్ కేసు హైకోర్టులో ఉందని వివరించారు. ఆరోపణ నేపథ్యంలో కిరణ్ రాయల్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ జనసేన ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది.